అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్ చెబుతూ ఈరోజు కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందామండి. దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి నామములో మీ అందరూ బాగున్నారని ఆశిస్తూ ఉన్నాము. ఈరోజు కూడా ప్రత్యేకమైనటువంటి ధ్యానాంశాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నటకు ప్రయత్నం చేద్దామండి. సామెతల గ్రంథము 30వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. ఈ యొక్క సామెతలు 30వ అధ్యాయం అనేది మానవ జ్ఞానముతో లేకుంటే మనిషి తెలివితేటలతో రచించినటువంటి సామెతలు 30 అనేటువంటి అధ్యాయం కాదు. కానీ అఘోరు అనేటువంటి వ్యక్తికి దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి దేవోక్తి ద్వారా పలికినటువంటి అనేకమైనటువంటి మాటలు ఈ యొక్క సామెత గ్రంథం 30వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాము. అయితే ఈ అఘోరు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే సమకూర్చువాడు అనే అర్థం వస్తుంది. ఏమి సమకూరుస్తున్నాడంటే ఇతను వాక్కులను, దేవుని వాక్యమును సమకూర్చేవాడిగా ఉన్నాడు. దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి దైవ జ్ఞానాన్ని, దేవోక్తిని ప్రజలకు వివరించిన వాడిగా, రాబోయే తరాలకు అట్టి జ్ఞానము భద్రపరిచి రాసిన క్రమము మనము అఘోరులో చూడగలుగుతాము. ఇతను ఎవరు అనేటువంటి లోతైనటువంటి విషయాలు మనం తెలుసుకోవాలంటే ఇతను ఏ కాలానికి చెందినవాడు అనేటువంటి విషయం బైబిల్ గ్రంథంలో లేకపోయినప్పటికీ కూడా సామెతల గ్రంథం 30వ అధ్యాయం అనేది రాజైన హిజ్కియా కాలంలో దొరికినటువంటి ప్రతులలో ఉన్నటువంటి సామెతగా ఒక అధ్యాయంగా, ఇది క్రీస్తు పూర్వము 700 ప్రాంతములో ఇది జరిగినటువంటి వచ్చినటువంటి వాక్యముగా మనము చూడవచ్చండి. ఇతను ఏ ప్రాంతానికి చెందినవాడు? అఘోరు అంటే మస్సా ప్రాంతానికి చెందినవాడని. అంటే మస్సా ప్రాంతము ఇస్మాయేలు వంశస్థులు నివసించే ప్రాంతంగా ఉంది. ఇది ఎక్కడ కనిపిస్తుంది అంటే ఆదికాండం 25:14 మనకి కనపడుతుంది. ఇతను ఇశ్రాయేలీయుడుగా, యూదుడుగా లేకపోయినప్పటికీ కూడా, విదేశీయుడుగా, అన్యుడుగా ఉన్నప్పటికీ కూడా జీవం కలిగినటువంటి యెహోవా యొక్క వాక్కులను, దేవోక్తులను బాగా వంట పట్టించుకొని జ్ఞానముతోటి ఎంతో చక్కటి మాటలు పలికిన విధానం మనం చూస్తాం. దేవోక్తి అంటే మరి మానవ జ్ఞానముతో పలికేది కాదు, కానీ దేవుని నుండి వచ్చినటువంటి ప్రత్యక్షత సందేశాన్ని దేవోక్తిగా అంటారు. అది మానవుల యొక్క సొంత తెలివితేటలు లేకపోతే జ్ఞానాన్ని బట్టి వచ్చేటువంటి కాదండి. దేవుడిచ్చేటువంటి వాక్కులే దేవోక్తులుగా మనము చూడాలి. ఈ యొక్క దేవోక్తి అనేది సమాచారం అనేదే కాదు, కానీ మనిషి జీవితానికి మార్చడానికి, తప్పొప్పులను సరిచేయుటకు దేవుడు కొంతమంది ప్రవక్తలను, అలాగే కొంతమంది వ్యక్తులను ఏర్పాటు చేసుకొని మానవులతో అటువంటి వ్యక్తుల ద్వారా, అఘోరు వంటి గొప్ప జ్ఞానము కలిగినటువంటి వ్యక్తుల ద్వారా మాట్లాడతాడు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. అఘోరు కూడా సొలొమోనులాగే జ్ఞానవంతుడిగా ఉన్నాడు. అయితే ఇతనికి 2 స్నేహితులో లేకుంటే అతని విషయాలు వినే వ్యక్తులో, శిష్యులో తెలియదు, కానీ 2 వ్యక్తులు మనకి సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో కనపడుతుంది. హిత్తీలు, ఉక్కీలు అనేటువంటి మాట మనం చూస్తాం. హిత్తీలు అంటే దేవుడు నాతో ఉన్నాడని, ఉక్కాలు అంటే దేవుని శక్తిమంతుడని, నేను అంతము చేయగలను అనేటువంటి మాటలు అర్థం వచ్చేటువంటి శిష్యులో మరి ఎవరో తెలియదు, కానీ అతని మాటలు వారితో పంచుకున్న క్రమము మనకి అక్కడ కనిపిస్తూ ఉంది. ఈ యొక్క అఘోరు విషయంలో మనం గమనించాల్సిన విషయం ఏంటంటేనండి, దేవుడు చాలా గొప్పవాడని, దేవుని వాక్యం చాలా గొప్పదని ఇతను వివరిస్తున్నాడు. ఇంకా అఘోరులో విధేయత, తగ్గించుకునేటువంటి స్వభావం మనం చూడగలుగుతామండి. ఎటువంటి తగ్గింపు స్వభావం అతనిలో ఉందంటే, తనను తాను 2వ వచనంలో పశుప్రాయుడిగా పోల్చుకోవటం మనం చూస్తాము. దేవుని వాక్యంని అర్థం చేసుకోవాలంటే మానవ జ్ఞానం సరిపోదని దేవుని వాక్యంలో దేనిని చేర్చకూడదు, కలపకూడదు, వ్యర్థంగా కలపకూడదు, తీసేయకూడదు, ఉన్నది ఉన్నట్లుగా పవిత్రమైనదిగా చూడాలి అనేటువంటి విషయాలు
మనము ఈ యొక్క అగూరు విషయంలో చూడగలుగుతాము. అయితే ఇతను 2 విషయాల గురించి ప్రార్థన చేసుకున్నాడండి. ఏంటంటే అతనికి దేవుడి దగ్గర కోరుకున్నటువంటి 2 విషయాలు ఏంటంటే, తనకి సంతృప్తి కలిగినటువంటి జీవితాన్ని ఇమ్మంటాడు. సామెతల గ్రంథం 38, 9 వచనాలు మనం గమనించినట్లయితే అక్కడ దేవునితో అంటాడు కదా, నాకు పేదరికాన్ని ఇవ్వద్దు, అలాగే ధనవంతుడనయ్యేటువంటి గొప్ప స్థితిని ఇవ్వద్దు, నాకు తగు మాత్రాన్ని ఇవ్వు ప్రభువా. ఎందుకంటే ధనవంతుడినైతే గర్వంతో నేను మర్చిపోతానేమో, దరిద్రుడినైతే పేదరికంలో దొంగతనాలు లేకుంటే అటువంటివి చేసి నేనేమన్నా నీ మనసుకు ఆయాసకరంగా జీవిస్తానేమో అనేటువంటి విషయాన్ని అతను గుర్తు చేస్తూ దేవుని యొద్ద అడగటం మనం చూస్తాము. కాబట్టి ప్రియులారా, అత్యాశకి పోకూడదని, తృప్తి కలిగినటువంటి జీవితాన్ని జీవించాలి అనేటువంటి విషయాలు ఈ అగూరు మాట్లాడిన క్రమం మనం చూస్తాము. దేవుని దగ్గర ప్రార్థనలో 2 కోరుకున్నాడండి. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 7 నుండి 9 వరకు మనం గమనించినట్లయితే, అబద్ధాలు ఆడేటువంటి పెదవులు నాకొద్దు, పవిత్రంగా ఉండే నోరు నాకు ఇవ్వు, ఇంకా తగు మాత్రం ఇవ్వు, ఎక్కువ ఆస్తి ఇవ్వద్దు, తక్కువ ఆస్తి ఇవ్వద్దు, తగు మాత్రం నాకు ఎంత కావాలో అంత దయచే ప్రభువా అని అడగటం అనేది మనం చూస్తాము. ఇంకా ఇతనండి చాలా జ్ఞానవంతుడు. ఎంత జ్ఞానం ఉందంటే, చిన్న చిన్న జీవులకి ఎంత జ్ఞానం ఉందో చెప్పగలడు. పెద్ద పెద్ద జీవులకి, ఆకాశంలో తిరిగే పక్షుల గురించి, ఇంకా లోకంలో జరుగుతున్న విషయాలన్నీ కూడా ఇతను చెప్పగలిగినటువంటి జ్ఞానం కలిగి ఉండి కూడా తనను తాను తగ్గించుకోవటం, పశుప్రాయుని అనుకోవటం మనం చూస్తాం. ఏ విషయాల గురించి ఇతను 30వ అధ్యాయంలో చెప్పాడంటే, తల్లిదండ్రులను దూషించే తరం గురించి హెచ్చరించాడు. మరి ఇంకా కొన్ని సమాజంలో జరిగేటువంటి కొన్ని విషయాల గురించి చెప్పాడండి. అంటే లోకంలో తృప్తి లేని కొన్ని ఉన్నాయి అంటాడు. ఏంటంటే అవి పాతాళము, కనని గర్భము, ఇంకా నీరు చాలును అనని భూమి ఉందని, అలాగా చాలా విషయాలు చెబుతున్నాడు. తనను ఆశ్చర్యం కలిగించేటువంటి కొన్ని పక్షులు ఉన్నాయి అంటాడు. ఆకాశంలో పక్షి దారి, కొండ మీద పాము ఎలా వెళ్తుందో ఇవన్నీ నాకు అర్థం కాలేదు, ఇవన్నీ ఏంటి అని చాలా జ్ఞానయుక్తమైనటువంటి లోక సంబంధమైనటువంటి విషయాలు, జంతువుల గురించి, పక్షుల గురించి, మనుషుల యొక్క ప్రవర్తన గురించి చెబుతూ ఎంతో చక్కగా వివరించిన క్రమము మనకి సామెతల గ్రంథము 30వ అధ్యాయంలో కనపడుతుందండి. ఇంకా చిన్నవైన జ్ఞానం గల జీవులు ఉన్నాయి అంటాడు. అవి చిన్నయే కానీ చాలా జ్ఞానం కలిగినాయి. అవి చేసే పని, వాటి ఆకారాలకి అవి చేసే పనికి ఏ సంబంధం లేదు. చూడటానికి చిన్నగా ఉన్నాయి కానీ ఎంతో జ్ఞానం కలిగినవి అని కొన్ని జీవుల గురించి అగూరు వివరించిన క్రమము ఈరోజు మనం ధ్యానం చేసుకుందామండి. చూడండి, అందులో మనకి సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో ఈ యొక్క చీమలు కనపడుతున్నాయి. చీమలు చిన్న జీవులు. ఇంకా కుందేలు గురించి చెప్తాడు, ఇంకా బల్లి గురించి చెప్తాడు ఆయన. ఇంకా దేని గురించి చెప్తాడంటే మిడతల గురించి చెబుతాడు. 26, 27 వచనాలు మనం గమనించినట్లయితే, సామెతల గ్రంథం 30వ అధ్యాయము 27వ వచనం మనం గమనించినట్లయితే, చిన్నమైనటువంటి జీవుల గురించి ఈరోజు మనం ధ్యానం చేసుకుందామండి. అగూరు మెన్షన్ చేసి చిన్నయే కానీ చాలా జ్ఞానం కలిగినటువంటివి అని చెప్పినటువంటి ఒక 4 రకాల జీవులు ఉన్నాయి. అవేంటో ఈరోజు మనం తెలుసుకుందాము. ఏంటంటే అవి చీమలు చిన్నవే కానీ ఎంత ముందు చూపు అంటే, వాటికి వర్షాకాలంలో బయటికి వెళ్తే ఆ వర్షంలో కొట్టుకొని పోతాయని, ప్రాణాపాయం ఉందని, చలికాలం చల్లని అవేం చేస్తాయి అంటే వేసవకాలమే వాటికి కావలసినటువంటి ఆహారాన్ని మొత్తము సమకూర్చుకునేటువంటి చీమలుగా ఉన్నాయి. చీమ ఎంత ఉంటుందండి? ఇంత చిన్నగా ఉంటుంది. చీమలో చాలా రకాల జాతులు మరి మనకి కనపడుతూ ఉంటాయి. చీమ యొక్క జీవన విధానం మనం చూస్తే, చీమలు ముఖ్యంగా 3 రకాలుగా ఉంటాయండి. అవేంటంటే రాణి చీమ, మగ చీమ, శ్రామిక చీమ అంటే కూలీ చీమలు.
రాణి చీమ ఏం చేస్తుందంటే పని చేయదు. గుడ్లు పెట్టడమే రాణి చీమకి అలవాటు. చీమల్లో 3 రకాలుంటే ఆ 3 రకాలు ఏం చేస్తాయి అంటే, ఒకటి రాణి చీమ ఉంటుంది. ఆ రాణి చీమ ఆహారాన్ని సమకూర్చదు, కష్టపడదు, శ్రమ పడదు, కానీ కేవలం ఆ రాణి చీమ ఏం చేస్తుందంటే గుడ్లు పెడుతుంది. అది ఎంతకాలం బ్రతుకుతుందంటే 15 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వరకు ఈ రాణి చీమ బ్రతికే అవకాశం ఉంది రీసెర్చ్ చేసిన ప్రకారం. ఈ రాణి చీమ ఏం చేస్తుందంటే ఆహారం తీసుకురావడానికి ఏమి వెళ్ళదు, సమకూర్చదు. అలాగే పొట్టని అంటే చీమల యొక్క గూడు కట్టేటువంటి క్రమంలో కూడా అదేం పని చేయదు. కానీ రాణి చీమ పని ఏంటంటే ఆ యొక్క పెట్టినటువంటి ఆ పుట్టలలో, చీమ పుట్టలలో అంటే గూళ్ళలో ఏం చేస్తుందంటే అది నివసిస్తుంది, గుడ్లు పెడతా ఉంటుంది. ఇంకా రెండో రకం చీమలు ఏంటంటే మగ చీమలుగా ఉంటాయి. మగ చీమలు సంతానోత్పత్తి కోసమే పనిచేస్తాయి. ఇవి కొన్ని రోజులు, కొన్ని వారాలు మాత్రమే జీవిస్తాయండి. రాణి చీమ అయితే 15 నుండి 30 సంవత్సరాల వరకు జీవిస్తుంది. కానీ మగ చీమలు ఏంటంటే కొన్ని వారాలే జీవిస్తాయి అంట. అలాగే మూడవ రకమైనటువంటి చీమలు ఏంటంటే కూలీ చీమలు. ఈ కూలీ చీమలు ఏంటంటే వీటిలో ఆడచీమలు కూడా ఉంటాయి, కానీ ఇవేం గుడ్లు పెట్టవు. ఆడచీమల పని అయినా కూలీ చీమల పని ఏంటంటే ఆహారాన్ని సమకూర్చటము, తేవటం, పిల్లల్ని సాగటము, పుట్ట కట్టడము, చీమల పుట్టను కట్టడము, గుడ్లు పెట్టే విధానం వీటికి ఉండవు. కానీ ఈ కూలీ చీమలు అంటే గుడ్లు పెట్టవు, రాణి చీమే పెడుతుంది. కానీ పుట్టగట్టడం, ఆహారాన్ని సమకూర్చడము, తీసుకురావటము, ఆహారాన్ని చిన్న చిన్న ముక్కలు చేయటము, మోసుకురావటము, బాధ్యతలన్నీ కూడా కూలీ చీమలు తీసుకుంటాయి. ఇవి వాటిని నివాస స్థానాలు, పుట్టను నిర్మించుకునేటువంటి క్రమము కూడా అండి మనిషిని ఎంతో ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు మనకి పుట్టుకొస్తున్నటువంటి అపార్ట్మెంట్స్ కూడా ఈ చీమల నుండే నేర్చుకొని టెక్నాలజీ అనేది ఎలా డెవలప్ చేశారంటే సైంటిస్టులు, ఇంజనీర్లు కూడా ఎక్కడి నుండి అపార్ట్మెంట్లు కట్టడం నేర్చుకున్నారంటే చీమల గదుల నుండే. చీమ పుట్టలు ఎలా ఉంటాయో, చీమ గదులు గదులుగా ఎలాగ పుట్టను పెడుతుందో, రాణి చీమ జీవించడానికి గదులు, ఇంకా గుడ్లు పెట్టడానికి గది, ఇంకా ఆహారాన్ని నిల్వ చేయడానికి గది, అవి నీరు అనేది రాకుండా గట్టి మట్టితో నిర్మించుకోవటం, చలి నీరు అనేది వర్షాకాలం లోపలికి రాకుండా, ఎంత జ్ఞానం అండి. చిన్న జీవులే అయినప్పటికీ కూడా ఎంత జ్ఞానముతో వాటి నివాసాలు చీమలు ఏర్పరచుకుంటాయి అంటే చాలా జ్ఞానముతో. అంటే స్థలాన్ని సేకరించేటప్పుడు కూడా తేమ రక్షణ అంటే సెక్యూర్గా ఉన్నటువంటి ప్లేస్ చూసుకుంటుందంట చీమ. వాటికి సెక్యూరిటీ ఉన్నటువంటి ప్లేస్ని చూసుకుంటే ఈ కూలి చీమలు మట్టిని, కూలీ చీమలు ఏం చేస్తాయంటే మట్టిని త్రవ్వుతాయి, పొట్లు పెడతాయి, ఆహారాన్ని సేకరిస్తాయి. చూడండి, లోపల కేవలం ఒక రంధ్రమే ఉండదు, కానీ గదులు గదులుగా నిర్మించడం. ఈ గదులు గదులుగా నిర్మించేటువంటి చీమ పుట్టల నుండి నేర్చుకున్నదే మనం కట్టుకునేటువంటి అపార్ట్మెంట్స్. ఇప్పుడు ఫారిన్ కల్చర్లో వచ్చినటువంటి అపార్ట్మెంట్స్ అక్కడ నిర్మించుకునేవి మనకి ఇండియాలో కూడా చాలా వరకు తక్కువ ప్లేస్లో ఎక్కువ మంది జీవించేలాగా కొత్తగా పుట్టగొడుగుల్లాగా పుట్టుకొచ్చేటువంటి అపార్ట్మెంట్స్, అంతస్తుల మీద అంతస్తులు, 150 అంతస్తులు ఎలాగ పుట్టుకొస్తున్నాయి అంటే ఇవన్నీ కూడా చీమ ద్వారా మానవుడు నేర్చుకున్నటువంటి జ్ఞానమే అనేటువంటి విషయం మనము గమనించాలి. లోపల గాలి ఆడేలా, సరైన వేడి ఉండేలాగా, చలికి తట్టుకునేలాగా మట్టి గోపురాలు నిర్మించుకొని వర్షపు నీళ్ళు లోపలికి రాకుండా గట్టి మట్టితో చక్కగా జ్ఞానవంతంగా ఈ చీమలు నిర్మించుకుంటాయండి. అలాగే అది ఆహారాన్ని సేకరించేటువంటి పద్ధతి కూడా మనం గమనించినట్లయితే
చీమ ఏం చేస్తుందంటే ఎక్కడ ఆహారం ఉందో అక్కడికి వెళ్ళి వచ్చేటప్పుడు అది వెళ్ళేటప్పుడే ఒక ద్రవాన్ని విడుదల చేస్తుంది. ఆ ద్రవాన్ని ఆధారంగా చేసుకొని ఆ వాసన పసిగట్టి ఆ వాసన ద్వారా మిగిలిన చీమలన్నీ కూడా శ్రామిక చీమలన్నీ వెళ్ళి ఎక్కడ ధాన్యం ఉందో అక్కడికి వెళ్ళి ఆ ధాన్యాన్ని ఆ, తనకంటే ఎక్కువ రెట్లు బరువు ఉన్నటువంటి ధాన్యాన్ని మోసుకురావటం అనేది మనం చూస్తాము. అదేం చేస్తుందంటే ఆహారాన్ని వెతికేటప్పుడు ఒక రకమైన ద్రవాన్ని ఆ, అది రిలీజ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు మిగిలిన చీమలన్నీ కూడా ఆ ద్రవం వాసనకి వెళ్ళి ఎక్కడ అది వెళ్ళి ఆహారాన్ని కనిపెట్టిందో అక్కడికి వెళ్ళి ఆహారాన్ని మొత్తం సేకరించి తీసుకొని రావటము మనం చూస్తాము. అవి ఒకేసారి పెద్ద మొత్తంలో ఆహారం దొరికితే అవి ఏం చేస్తాయి అంటే ఆహారాన్ని అలాగే మోసుకురాకుండా ముక్కలు ముక్కలుగా చేసుకొని వస్తాయి. ఎందుకు ఆహారాన్ని ముక్కలు చేసుకొని తీసుకొని వస్తాయి అంటే ఈ ధాన్యం ఉంటుంది కదా, అది మొలకెత్తితే మళ్ళీ పనికి రాదని, వాటి యొక్క నివాస స్థలాలకు ఏమైనా ఇబ్బంది అవుతుందని ధాన్యాన్ని ఏం చేస్తాయి అంటేనండి అవి ముక్కలు ముక్కలు చేస్తాయి. ఆ ముక్కలు ముక్కలు చేసినప్పుడు ధాన్యానికి మొలక రాకుండా ఉంటుంది కదా. అప్పుడు అసలు ఎంత చిన్న చీమలకి ఎంత జ్ఞానం అండి. గదులు నిర్మించుకోవటం, ఆహారాన్ని సేకరించుకోవటం, ఆహారాన్ని నిల్వ చేసుకోవటం, ఆహారం ఏమైనా మొలకలు వస్తాయేమోనని ముందే ముక్కలు ముక్కలుగా ఉంచటము. మరి వర్షాకాలం కానీ చలికాలం కానీ బయటికి వెళ్ళకుండా ఈ యొక్క సమ్మర్లోనే ఈ ఆహారాన్ని సేకరించటం అనేది నిల్వ చేసుకోవటం అనేది మనం చూస్తాము. కాబట్టి ప్రియులారా, ఎంత గొప్ప జ్ఞానం అంటే చీమ నుండి మనం ఏం నేర్చుకోవాలండి? చిన్నవైనటువంటి చీమలు, పరిమాణంలో చిన్న చీమల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే ముందు చూపుతో కష్టపడేటువంటి తత్వాన్ని చీమ ద్వారా మనం నేర్చుకోవాలండి. దానికి ఎంత ముందు చూపు అంటే శీతాకాలం, చలికాలం కానీ వర్షాకాలం కానీ బయటికి వెళ్ళకుండా వేసవి కాలమే ఆహారాన్ని సమకూర్చుకోవటం, జాగ్రత్త చేసుకోవటం అనేది మనం నేర్చుకోవాలి. పెద్ద పెద్ద ఆహారం నైనా ముక్కలు ముక్కలు చేసుకొని చాలా జాగ్రత్తగా చూసుకోవటం, ముందు చూపుగా కష్టకాలంలో కష్టపడే పని లేకుండా ముందు చూపుతో ముందే వాటిని సమకూర్చుకోవటం అనేది మనకి కనిపిస్తుంది. కాబట్టి ప్రియులారా, సామెతల గ్రంథం 6:6లో మనం గమనించినట్లయితే సోమరిని దేవుడు ఏమంటున్నాడు? చీమల యొద్దకు వెళ్ళి నేర్చుకోమంటున్నాడు. సోమరిని ఏమంటున్నాడంటే చీమల యొద్దకు వెళ్ళి నేర్చుకోమని అనటం మనం చూస్తాం. అలాగే అక్కడే చీమలతో పాటు కుందేళ్ల గురించి కూడా దేవుడు మెన్షన్ చేసిన క్రమం మనం అక్కడ చూస్తామండి. ఈ కుందేళ్లు కూడా చూడండి, బలం లేని జీవులు, ఎవరితో పోటీ పడవు. వాటికి ఏనుగులకు ఉండేంత గొప్ప దంతాలు లేవు, పాముకుండే విషం లేదు, అలాగే పులులకి సింహాలకు ఉండే అంత బలం లేదు. కానీ ఈ కుందేళ్ళు పని ఏంటంటే శత్రువుల నుండి వాటిని అవి కాపాడుకుంటాయి. యూనిటీగా ఒక గుంపుగా ఉంటాయి కుందేళ్ళు కానీ చీమలు కానీ ఒంటరిగా ఉండవు, ఒక గుంపుగా ఒక సమూహంగా ఉంటాయి అనేటువంటి విషయాల్ని మనం గమనించాలి. కుందేళ్ళు శారీరకంగా బలహీనంగా ఉంటాయి. మరి సింహాలు లాంటి గోళ్ళు లేవు, పాముల్లాగా కూరలు లేవు, ఏనుగులాగా దంతాలు లేకపోయినా కూడా చూడండి, కుందేలు తన ప్రాణాన్ని కాపాడుకోవటానికి కొండల్లో దాని యొక్క నివాస స్థానం ఏర్పరచుకుంటుందండి. ఈ శత్రువులు, వేరే వేరే జంతువులు కొండల్లోకి వచ్చి వాటిని చంపలేకుండా వాటి ప్రాణాన్ని వాటిని కాపాడుకోవటానికి కేవలం కొండపై ఆధారపడటం అనేటువంటి విషయము మనం చూడవచ్చు. అంటే కుందేల నుండి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే వాటికి భద్రత, క్రూర మృగాల నుండి, జంతువుల నుండి భద్రత కావాలంటే ఎత్తైన కొండ బీటులలో వాటి యొక్క నివాస స్థలాలు అవి ఏర్పాటు చేసుకుంటాయి. రాళ్ళ మధ్య నివాసం ఏర్పాటు చేసుకోవటము, బైబిల్ ప్రకారము బండ అనేది, రాయి అనేది క్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. కాబట్టి మనం ఎంత బలహీనులమైనప్పటికీ కూడా కుందేలు ఎలాగైతే కొండ సందులు బీడుని ఆశ్రయిస్తుందో మనం కూడా క్రీస్తుని ఆశ్రయించే వారంగా ఉండాలి అనేటువంటి విషయము మనకి కుందేలు ద్వారా అర్థమవుతుంది.
కుందేలు సమూహంగా ఉంటుంది, ఐక్యంగా ఉంటాయి. అవి గుంపుగా సమూహంగా ఉండడానికి ఇష్టపడతాయి అంట కుందేళ్ళు. అలాగా చూడండి, కుందేల్లో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటేనండి, కుందేళ్ళు సమూహంగా ఐక్యంగా ఉంటాయి, గుంపుగా ఉంటాయి. ప్లస్ కుందేళ్ళు ఆహారం తినేటప్పుడు, ఒక కుందేలు ఆహారం తినేటప్పుడు ఇంకో కుందేలు దానికి కాపలా కాస్తుంది, శత్రువులు వాటిని దాడి చేయకుండా. ఎవరైనా వాటి మీదకి వస్తున్నాయేమోనని ఒకటి ఆహారం తింటుంటే ఇంకొకటి ఏం చేస్తుందంటే కాపలా కాస్తుంది. ఇంకా శత్రు భయం ఉంటే ఏ జంతువైనా వాటి మీద అటాక్ చేయబడుతుంది అని వాటికి ఏమైనా అర్థమైందనుకోండి కుందేలకి, ఒక రకమైన శబ్దాలు సౌండ్స్ చేసుకొని సిగ్నల్స్ ఇచ్చుకొని వాటిని అవి కాపాడుకునే క్రమంలో బండ సందులలో వాటి గృహాలను అవి నిర్మించుకోవటం చూడండి. ఎంత చిన్నవైనటువంటి కుందేలకి ఎంత జ్ఞానం అండి. అది మరి శరీరంలో బలహీనంగా ఉంటుంది, మృదువైన శరీరం కలిగి ఉంటుంది, పెద్ద చెవులు కలిగి ఉంటాయి, వినికిడి శక్తి బాగా కలిగి ఉంటుంది, అలాగే దంతాలు దృఢంగా ఉంటాయి. అటువంటి కుందేలు ఎవరిని దాడి చేయాలని అనుకోదు, కానీ తనను తాను రక్షించుకొనుటకు బండను ఆశ్రయించినటువంటి కుందేలుగా మనకి కనపడుతుంది. మనం కూడా ఎంత బలహీనులమైనా కూడా క్రీస్తును ఆశ్రయించాలి. క్రీస్తు అనే బండ పైన మన పునాది వేసుకున్నప్పుడు, క్రీస్తు అనేటువంటి బండ చాటున మనం మన నివాసం చేసినప్పుడు, ఆశ్రయించినప్పుడు ఆయనే మనల్ని కాపాడేటువంటి దేవుడుగా ఉన్నాడు అనేటువంటి విషయాలు మనం చూడాలి. ఈ యొక్క చీమ ద్వారా అలాగే కుందేల ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, అవి ఎంత చిన్న జంతువులైనా వాటికి కావలసిన రక్షణ అలాగే వివేకం కలిగినటువంటి జంతువులుగా మనకి కనపడుతున్నాయి. ఈ యొక్క కుందేలు యొక్క శరీర ఆకృతిని మనం గమనించినట్లయితే మృదువుగా ఉంటుంది. మరి సింహం లాంటి పంజా లేదు కానీ, ఏనుగు లాంటి దంతాలు లేవు కానీ, సున్నితమైనటువంటి చిన్న జంతువు అండి. ఇంకా దాని పాదాల ఆకృతి, పాదాలు ఎలా ఉంటాయి అంటే అవి లబ్బర్ లాగా ఉంటాయి. ఆ కుందేలు యొక్క అడుగు భాగం పాదాలు ఎలా ఉంటాయి అంటే లబ్బర్ లాగా ఉంటాయి, చెమటొచ్చేలాగా ఉంటాయి. అవి ఎంత యాటవాలుగా ఉన్నటువంటి బండనైనా పడిపోకుండా, గ్రిప్పు పోకుండా ఎక్కేటువంటి పాదాలు కలిగినటువంటి కుందేలుగా ఉంటుంది. అంటే ఎవరిచ్చారండి వాటికి అంత మంచి ఆకృతి? దేవుడే ఇచ్చాడు. ఎందుకంటే దేవుడే కదా అన్నింటినీ సృష్టించింది. కాబట్టి కుందేలుకి ఇంకా స్పెషాలిటీ ఏంటంటే చూపు, వినికిడి అనేది చాలా బాగుంటుందంట. చూపు స్పష్టంగా ఉంటుంది, వినికిడి చిన్న హాని జరుగుతుందన్నా కూడా వెంటనే సిగ్నల్స్ ఇచ్చుకోవటం, వాటి యొక్క మరి ఫ్రెండ్స్కి, మిగిలిన సమూహానికి చెప్పటం అనేటువంటి విషయం కూడా మనం చూస్తాము. కాబట్టి ప్రియులారా, కుందేలు అనేది బలహీనతకి గుర్తుగా ఉన్న బలహీనమైనటువంటి జంతువుగా ఉన్నా కూడా అది బలమైనటువంటి బండ సందులలో శత్రువుల నుండి తనను తాను రక్షించుకున్నటకు నివాసం ఏర్పాటు చేసుకోవడం మనం చూస్తాము. మనిషి కూడా తన శక్తిని, పరిమితులు ఉన్నాయని గుర్తించినప్పుడు మరింత జాగ్రత్తగా జ్ఞానముతో ఉండాలి. సరైన ఆశ్రమము పొందినటువంటి కుందేలుగా ఉంది. మనం కూడా ఎంత బలహీనులమైనా మన సరైన ఆశ్రమము ఏంటి, ఆశ్రయం ఏంటి? దేవుడే, బండకు సాదృశ్యంగా ఉన్న యేసుక్రీస్తు వారు అనేటువంటి విషయాలు మనం ఆలోచించాలి. మన జీవితాల్లో కూడా ఎన్ని కష్టాలు వచ్చినా కుందేలు ఎలాగైతే బలహీనమైనటువంటి జంతువు అయినప్పటికీ కూడా బండ స్ట్రాంగ్ అయినటువంటి బండల మధ్య తన నివాసం ఏర్పాటు చేసుకుంటుందో, మనకు కూడా ఎన్ని కష్టాలు వచ్చినా మన జీవితాన్ని కూడా క్రీస్తు అనే బండపైన పునాది వేసుకున్నప్పుడు మనము శరీర బలాన్ని నమ్ముకోవాల్సిన అవసరం లేదండి. జ్ఞానముతోటి మనము ఏర్పాటు చేసుకోవాలి. మరి దేవుడు అనే బలమైన బండ మీద మనం పడే వాళ్ళంగా ఉండాలి అనేటువంటి విషయము కుందేలు ద్వారా మనం నేర్చుకుంటాము. కుందేలు ఎలాగైతే వినికిడి శక్తి, ఆలోచన శక్తి, వినికిడి శక్తి, చూపు స్పష్టంగా ఉంటుందో, మనం కూడా లోకరీత్యా వచ్చేటువంటి కష్టాలు, మన శత్రువులు ఎవరు అనేటువంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండేటువంటి వారంగా ఉండాలని మనం చూస్తాము. చూడండి, అడవిలో ఎంత పెద్ద ఏనుగైనా గోతిని చూసుకోకుండా వెళ్ళినప్పుడు అది గోతిలో పడిపోతుంది. కానీ కుందేలు పడుతుందా? కుందేలు పడదు. పడినా కూడా అది
కుందేలు ఎగిరేటువంటి స్వభావం కలిగి ఉంటుంది కాబట్టి తనను తాను రక్షించుకునేటువంటి సామర్థ్యము అది కలిగి ఉంటుంది. కాబట్టి నీ దగ్గర ఎంత డబ్బున్నా, ఎంత బలం ఉన్నా మనకి ప్రతికూల పరిస్థితులు వస్తాయండి. అంటే కొన్ని అనుకూలం లేని పరిస్థితులు వస్తాయి. ఆ టైంలో మనం తెలివిగా, కుందేలు చిన్న జంతువైన జ్ఞానం కలిగినటువంటి కుందేలుగా ఉంది కాబట్టి మనం కూడా ఎంత పేరు ప్రతిష్టలు సంపద ఉన్నా కూడా సమయానుకూలంగా పరిస్థితులు చేదాటిపోయినప్పుడు మనము తేరుకోకపోతే, తెలివిగా ప్రవర్తించకపోతే, జ్ఞానంతో ఉండకపోతే ఖచ్చితంగా సమస్యలో పడే అవకాశం ఉంది. కాబట్టి కుందేలులాగా చిన్న జంతువు అయినప్పటికీ కూడా తనను తాను కాపాడుకునేటువంటి జ్ఞానము దేవుడు పుష్కలంగా ఇచ్చాడు. కాబట్టి మనం కూడా వాటిని అనుకరించి వెళ్ళాల్సిన అవసరం ఉంది. చీమకేమో ముందు చూపు ఎక్కువండి, కుందేలుకేమో బండకి సాదృశ్యంగా ఉన్న క్రీస్తుని, అంటే బండకి సాదృశ్యంగా ఉన్నటువంటి క్రీస్తే కదండి మనకి. బండను ఆశ్రయించటం దానికి జ్ఞానం. అది ఎంత చిన్న జీవైనా మిగిలిన జంతువులతో లేకపోయినా కూడా, మిగిలిన జంతువులంత బలం లేకపోయినా, ఎవరితోనూ యుద్ధం చేసి గెలిచే టాలెంట్ లేకపోయినా తనను తాను మాత్రం జ్ఞానంతో ఏం చేస్తుంది, కాపాడుకుంటుంది. అటువంటి జ్ఞానము మనకు కూడా ఉండాలండి. పరిస్థితులను బట్టి, ఆ ప్రతికూల పరిస్థితులు మనం ఏం చేయాలంటే దేవుని ఆశ్రయించే వారంగా ఉండాలి. ఇంకొక మూడో విషయము జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే అగూరు మిడతలు కూడా చూడండి. మిడతలలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే అవి కూడా చిన్నవే, గుంపుగా సమూహంగా ఉంటాయి. వాటికి ఒక గమ్యము, దిశ పెట్టుకొని పలానా చోటుకి వెళ్ళాలన్నా, ఒక పంట పొలాలను నాశనం చేయాలన్నా, అడవిని నాశనం చేయాలన్నా వాటికి ఒక లక్ష్యం ఉందంటే ఎదురుగా ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా అవి లెక్క చేయవండి. మంటలు వచ్చినా, గాలి వచ్చినా, తుఫాను వచ్చినా కూడా వెళ్ళిపోతూనే ఉంటాయి. ఒక సమూహంగా ఎలా వెళ్తాయి అంటే మనలాగా వాటికి అధిపతులు ముందుండి నడిపించే వాళ్ళు లేరు, కానీ వాటికంతటికి అవే వెళ్ళిపోతూ ఉంటాయి. చూడండి ప్రియులారా, మిడతల ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మిడతలు ప్రయాణించేటప్పుడు ఒకదానికొకటి తగులుకోకుండా క్రమశిక్షణగా, వాటికి రాజు ఉండడు, ముందుండి నడిపించే వ్యక్తులు ఎవరు ఉండరు మిడతకు. అయినా కూడా ఒక క్రమశిక్షణతో కూడినటువంటి సమూహంగా ఒకదానికొకటి తగులుకోకుండా గుంపుగా చక్కగా ఒక లక్ష్యం వైపు, గమ్యం వైపు వెళ్ళేటువంటిగా ఉంటాయి. ఆ గమ్యంలో వచ్చేటువంటి ఎన్ని సమస్యలనైనా అవి ఎదుర్కొంటాయి. మంటలైనా, వర్షమైనా, గాలైనా దేనిని కూడా లెక్క చేయవు. అవి చేరుకోవాల్సిన చోటుకి చేరుకుంటే, అవి ఏం చేయాలని అనుకుంటున్నాయి అవి చేస్తాయి. పంట పొలాలను నాశనం చేయాలని భావించినాయి అంటే మొత్తం తిని పడేస్తాయి. అంత జ్ఞానము మిడతల్లో ఉన్నట్లు మనం చూస్తాము. మిడతలలో క్రమశిక్షణతో కూడినటువంటి జీవితం మనం చూస్తాము. లక్ష్యం, గమ్యం ఉంది. ఎన్ని విపత్తులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా అవి వెళ్ళాలి అనుకుంటే వెళ్ళటానికి సిద్ధపడితే, ఈ మిడతలకు నాయకుడు లేడు, బాధ్యత వహించే వాళ్ళు లేరు. కొన్ని సంఘాల్లో చూడండి, పాస్టర్ గారు లేకపోతే వాళ్ళు గజిబిజి గందరగోళం అయిపోతారు. నడిపించే నాయకుడు లేకపోతే ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు జీవిస్తారు, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు బ్రతుకుతారు. ఐగుప్తు నుండి మరి వచ్చేటువంటి ఇశ్రాయేలు కూడా అలాగేనండి. ఒక్కసారి మోషే పైకి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తించి ఒక దూడని చేసుకొని వాళ్ళ చావు వాళ్ళే కొని తెచ్చుకున్నటువంటి క్రమము అక్కడ మనం చూస్తాం. మనుషులకి నాయకులు ఉండాలి. కొంతమంది నాయకులున్నా వినరనుకోండి, అది వేరే విషయం. నాయకులు ముందుండి నడిపించకపోయినా ఈ మిడతలు వాటికే క్రమశిక్షణ, ఐక్యతగా గుంపుతో కలిసి ఉండే క్రమము, ఇంకా గమ్యానికి చేరాలనేటువంటి లక్ష్యము ఈ మిడతల్లో మనం నేర్చుకోవాలి. చిన్నవే అయినప్పటికీ కూడా చాలా తెలివి కలిగినటువంటివి అనేటువంటి విషయము ఈ మిడతల్లో మనం తెలుసుకోవాలి. ఆ వెళ్ళే మార్గంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, అగ్ని వచ్చినా, వాన వచ్చినా, వరద వచ్చినా, ఏదొచ్చినా కూడా ఒక చోటకి వెళ్ళాలని ఆ గుంపు నిర్ణయించిందంటే వెళ్ళిపోవటం అనేది, ఆ లక్ష్యాన్ని చేరుకోవటమే మనం చూస్తామండి. మిడతలలో మనం క్రమశిక్షణ నేర్చుకోవాలి, ఐక్యతను నేర్చుకోవాలి.
సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము అనేటువంటి వాక్యము మనకి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. హెబ్రీ పత్రికల్లో కూడా అంటాడు కదా, సంఘాన్ని సమూహంగా ఉన్నప్పుడు చాలా పరిశుద్ధ కార్యాలు మనం చేయగలుగుతాం. ఒంటరిగా ఉండేదానికన్నా సమూహంగా ఉన్నప్పుడు, ఐక్యతగా ఉన్నప్పుడు దేవుని కార్యాలు ఎన్నో మనం చేయగలుగుతాం అన్నమాట. కాబట్టి ఈ చీమలలో నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే సోమర్తనాన్ని విడిచిపెట్టి ముందు చూపు కలిగి జీవించాలని మనం నేర్చుకోవాలి. కుందేళ్ళు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే బలహీనమైనటువంటి వ్యక్తులు అయినప్పటికీ కూడా క్రీస్తు అనే బండపైన మనము ఆశ్రయం పొందాలని, ఆశ్రయించాలని, మన నివాసాలని క్రీస్తు అనే బండపైన గట్టి పునాది వేసుకోవాలని నేర్పిస్తుంది. మిడతలలో ఐక్యత, సమూహము, వాటికి ఉన్న క్రమశిక్షణను నేర్చుకోవాలి అనేటువంటి విషయము ఈరోజు మాట్లాడటం మనం చూస్తాము. అయితే చూడండి, చివరి భాగంలో ఉన్నటువంటి వచనంలో బల్లి కూడా మనకి కనపడుతుందండి. లిజర్డ్ కూడా చూడండి చాలా బలహీనమైనది. ఊరికనే చంపేయచ్చు, మెత్తగా ఉంటుంది, తొందరగా చంపేయచ్చు, ఎవరైనా దానిపైన దాడి చేయొచ్చు, చంపేయచ్చు. అది తిరిగి దాడి చేసే శక్తి దానికి ఉండదు. కానీ ఈ బల్లి అనేది ఎంత చిన్నదైనా, దానికి ఏ శక్తి లేకపోయినా కూడా రాజభవనాలలోకి వెళ్ళి ఉండగలిగినటువంటి శక్తి దానికి ఉందండి. బల్లికి ఉన్నటువంటి స్వభావం ఏంటంటేనండి, నువ్వు ఎన్నిసార్లు బయటకు పోవాలని కొడితే అది అన్నిసార్లు మళ్ళా లోపలికి వస్తుంది. ఎవరైనా దాన్ని చేత్తో సులభంగా పట్టుకోవచ్చు, కానీ చంపేయచ్చు. కానీ ఎదిరించే శక్తి లేనిదిగా ఉన్నప్పటికీ కూడా అది రాజుల ఇంట్లో, గొప్ప గొప్ప వాళ్ళ ఇంట్లో, మన ఇళ్ళల్లో ఉంటుంది, ఇంకా గొప్ప గొప్ప వాళ్ళ ఇళ్ళలో కూడా బల్లి ఉండటం అనేది మనం చూస్తాము. ఈ బల్లి మరి ఎలా ఉంటుందంటే గోడల పైకప్పుల్లో ఉంటుంది. స్టిక్కింగ్ అంటే గమ్ముతో కూడినటువంటి స్టిక్ చేయగలిగిన, అంటే అది పట్టుకోవడానికి పట్టున్నటువంటి కాళ్ళను, ఫింగర్స్ని అది కలిగి ఉంటుంది. దాని కాళ్ళకి గమ్ము లాంటి పదార్థం ఉంటుంది. అది ఎలాగంటే రివర్స్లో గోడ పైన అది ఉన్నా కూడా అది పడిపోకుండా ఉంటుంది, గమ్ము ఉంటుంది. కాబట్టి దీనికి ఏం శక్తి లేకపోయినా కూడా ఎంత ఎత్తైనటువంటి ప్రదేశాల్లో అయినా అది ఉంటుంది, భవనాల్లో ఉంటుంది. బల్లి నుండి మనం నేర్చుకోవాల్సింది, లిజర్డ్ నుండి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటేనండి పట్టుదల. మనం దాన్ని ఎంత తోసేసినా, బయటకు తరిమినా, దాన్ని నెట్టేసినా కూడా తిరిగి మరి ఎలా వస్తుందో ఏమో తెలియదు. కానీ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, చిన్న రంధ్రం కూడా లేకుండా మనము ఎంత సెక్యూర్గా మన ఇల్లులు ఉంచుకున్నా కూడా అది ఎలాగోలో వచ్చేస్తుందండి. అది ఎక్కడికైనా వస్తుంది, మనలాంటి వాళ్ళ ఇళ్ళలోకి వస్తుంది. ఇంకా ఏం చేస్తుందంటే అది గొప్ప గొప్ప వాళ్ళ ఇళ్ళకి కూడా వస్తుంది. కాబట్టి బల్లి చాలా అల్పమైన జీవి. అది మరి చిన్నదైనప్పటికీ కూడా ఎవరి మీద దాడి చేయలేనిది, నిస్సహాయంగా ఉన్నది, ఎవరిని కూడా ప్రతీకారం చేయలేని బల్లి అయినా కూడా అది రాజభవనాల్లోకి ఉండేటువంటి శక్తి. మనిషి కూడా దీనిని పోలి మనం ధ్యానం చేస్తే మనిషి కూడా తాను పుట్టిన పరిస్థితిని బట్టి కాదు, కానీ తను తక్కువలో ఉన్న, నిరాశలో ఉన్నా కూడా దేవుడిచ్చే నైపుణ్యాన్ని బట్టి మరి అతను ఉన్నతమైనటువంటి శిఖరాలు ఎక్కగలిగినటువంటి వాడిగా మనకి కనిపిస్తున్నాడు. మనకున్న టాలెంట్ మనకి గౌరవాన్ని తెచ్చిపెడుతుందండి. బల్లికి ఉన్న పట్టు, నైపుణ్యము, టాలెంట్ ఏంటంటే అది రాజనగరంలోకి చేరుకుంటుంది. మనిషి తనకున్న టాలెంటు, వృత్తిని బట్టి, నైపుణ్యాన్ని బట్టి ఎంత చిన్నవాడైనా, అల్పుడైనా, పేదరికంలో ఉన్నా, అనగారిన స్థితిలో ఉన్నా కూడా గొప్ప స్థితికి వెళ్తాడండి. టాలెంట్, నైపుణ్యం ఉంటే గొప్ప స్థితిలోకి వెళ్ళి అతను జీవించగలిగినటువంటి పరిస్థితి బల్లిని పోల్చుకుంటూ మనం చూడగలుగుతాం. లోకంలో ధనవంతులకు, అధికారులకు మాత్రమే కొన్ని చోట్ల ప్రవేశం ఉంటుంది, కానీ బల్లికి
అసలు అడ్డంకులే లేవు. ఎక్కడికైనా వెళ్ళిద్ది. రాజభవనాలకు వెళ్తుంది, పార్లమెంట్కి వెళ్తుంది. చూడండి, దీని ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, విశ్వాసం ఉన్నటువంటి మనిషి కూడా ప్రార్థన ద్వారా, విశ్వాసం ఉన్న మనిషి, అతను ఏ జాతైనా, ఏ కులమైనా, ఎంత బలహీనుడైనా, విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తి దేవుడిని ఆశ్రయిస్తే దేవుని యొక్క రాజభవనములోకి, పరలోకములోకి ప్రవేశం దొరుకుతుంది అనేటువంటి విషయము ఈ లిజర్డ్, బల్లి ద్వారా మనము తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. చూడండి, బల్లిలో మరి అతుక్కునేటువంటి పాదాలు ఉంటాయి. దానికి ఎంత హైట్లోనైనా పడిపోకుండా ఉంటుంది, బలహీనంగానే ఉంటుంది. ఎవరైనా కొడితే చచ్చిపోయేటట్టు ఉంటుంది, తిరిగి దాడి చేయదు. అయినా కూడా అది గొప్ప గొప్ప భవంతుల్లోకి వెళ్ళిపోయి కాపురం ఉంటుంది. అది ఎన్నిసార్లు కొట్టినా కూడా బయటికి వెళ్ళదు. కాబట్టి ప్రియులారా, ఈ వాక్య ధ్యానం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయము, అగూరు మనతో మాట్లాడుతున్నటువంటి జ్ఞానయుక్తమైనటువంటి దేవోక్తి ఏంటి అంటే, చీమ అనేది క్రమశిక్షణకు, సోమరతనాన్ని తీసివేసుకోమని మనతో మాట్లాడుతూ ఉంది. కుందేలు ఎంత బలహీనమైనది అయినప్పటికీ కూడా బండ సందులలో అది నివాసం ఏర్పరచుకొని, చీమ క్రమశిక్షణతో కూడి ముందు చూపుతోటి ఆహారాన్ని సిద్ధపరచుకునేదిగా మానవులని సోమరితనము వదిలేయమనే క్రమము మనకి నేర్పిస్తుంది. అలాగే కుందేలు బండ సందులలో తన నివాసం ఏర్పాటు చేసుకొని ఎలాగైతే బండను ఆశ్రయిస్తుందో, మనం కూడా క్రీస్తు అనేటువంటి బండను ఆశ్రయించాలి అనేటువంటి విషయం మనతో మాట్లాడుతుంది. అలాగే బల్లిని మనం తీసుకున్నట్లయితే దానికి ఉన్న నైపుణ్యం, టాలెంట్ను బట్టి అది గొప్ప గొప్ప రాజులలో కూడా వెళ్ళటం, అంటే టాలెంట్ ఉంటే మానవుడు ఎంత దూరమైన వెళ్తాడని, ఎంత గొప్ప ఉన్నతమైనటువంటి స్థానంకి వెళ్ళి తన యొక్క టాలెంట్ని బట్టి గొప్ప గొప్ప విజయాలు సాధిస్తాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాయి. అలాగే మిడతను మనం జ్ఞాపకం చేసుకుంటే, మిడత ద్వారా మరి ఐక్యత కలిగి ఉండాలని, గుంపుగా ఉండడము, ఐక్యత అనేది మనల్ని గొప్ప విజయాలు సాధించేదిగా ఉంటుందని, క్రమశిక్షణ కలిగి ఉండాలని, వాటికి రాజు లేకపోయినా, ముందుండి నడిపించే నాయకుడు లేకపోయినా చక్కగా ముందుకు సాగిపోతాయి అనేటువంటి విషయాలు మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ చిన్న చిన్న జీవులైనా బహు జ్ఞానం కలిగినవి అని తనను తాను ఒక పశుప్రాయుడుగా, మానవుని వంటి జ్ఞానం కూడా నాకు లేదని ఒక జంతువునని పోల్చుకున్నటువంటి అఘోర చెబుతున్నాడండి. చూడండి, ఎంత టాలెంట్ ఉన్నా కూడా తగ్గించుకునే స్వభావం, ఆ ఊరిలో తగ్గించుకునేటువంటి స్వభావం, తనను తాను తగ్గించుకొని వినయం, విధేయతతో ఉండటం, దేవుని వాక్యం పవిత్రమైనదని చెప్పటం, ఇంకా దేవుని వాక్యానికి లోబడి ఉండాలనేటువంటి విషయము, జ్ఞానంతో కూడినటువంటి విషయాలు మనతో మాట్లాడుతున్నాడు. బల్లి అనేది ఎంత అల్పమైనదైనా కూడా రాజభవనంలో ఉంటుందని, దేవుడిచ్చే మరి ఉన్నతమైనటువంటి స్థానానికి అది వెళ్తుంది అనేటువంటి విషయం మనం గమనించాల్సిన అవసరం ఉంది. అఘోరు చెప్పినటువంటి 4 విషయాలు, 4 జీవులు, 4 చిన్నమైనటువంటి జీవుల్లో ఉన్నటువంటి జ్ఞానం ఏంటంటేనండి, చీమలేమో కష్టపడతాయి, కుందేళ్ళేమో దేవుని ఆశ్రయిస్తాయి, మిడతలు కలిసి పనిచేస్తాయి యూనిటీగా, బల్లేమో ధైర్యంగా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటుంది. చూడండి ప్రియులారా, చీమ నుండి కష్టపడే తత్వం, కుందేళ్ళ నుండి దేవుని ఆశ్రయించేటువంటి తత్వం, మిడతల నుండి మరి ఐక్యత, ఇంకా కలిసి పనిచేసేటువంటి తత్వము, అలాగే బల్లి నుండి నైపుణ్యం, టాలెంట్ను బట్టి ఉన్నతమైనటువంటి స్థితికి ఎదిగే పరిస్థితి మానవులకి ఎలా ఉంటుంది అనేటువంటి విషయాలు అఘోరు చెప్పిన క్రమంలో మనం నేర్చుకోవాలి. చిన్న చిన్న జీవులేనండి, బాహుజ్ఞానము కలిగినాయి. ఎంత టాలెంట్గా చీమల పుట్టను పెడతాయి అంటే, ఆ టాలెంట్ ఈనాడు మరి మానవులకి కూడా వచ్చేసింది. అపార్ట్మెంట్స్ కడుతున్నారు, అపార్ట్మెంట్స్ గదులు గదులుగా కట్టి దగ్గరగా కొన్ని కుటుంబాలను దగ్గర చేస్తూ అపార్ట్మెంట్స్ కట్టడం, స్థలం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో, దేశాల్లో, ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చిందంటే చీమ నుండే వచ్చింది.
శ్రమపడే తత్వం ఉంది చీమకు, కష్టపడే తత్వము చీమ ద్వారా మనం నేర్చుకోవాలి. దేవుని ఎలా ఆశ్రయించాలో కుందేలును బట్టి మనం నేర్చుకోవాలి. అలాగే మిడతను బట్టి మనము ఐక్యతగా కలిగి అనేకమైనటువంటి కార్యాలు ఎలా సాధించుకోవాలో నేర్చుకోవాలి. ఇంకా బల్లిని బట్టి అది ఉన్నతమైనటువంటి రాజభవనాల్లోకి ఎలా వెళ్తుందో అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ చిన్న చిన్న జీవులైనా కూడా జ్ఞానం కలిగినటువంటి జీవుల ద్వారా ఎన్నో గుణపాఠాలు మానవుడు నేర్చుకోవాలి అని ఈ వాక్య ధ్యానం మనకి నేర్పిస్తూ ఉందండి. చూడండి, మన ప్రార్థనలో కూడా ప్రభువా, నా బలహీనతల్లో నీ జ్ఞానాన్ని మాకు దయచేయి. ఈ చిన్న జీవుల్లాగే మేము కూడా చిన్నవారము, బలహీనులము, ఎవరిని ఏ దాడి చేయలేనటువంటి బలహీనలు అయ్యా, ఇటువంటి జ్ఞానమే మాకు ప్రసాదించమని మనం కూడా దేవుని ఆశ్రయించాలి అనేటువంటి విషయము ఈ వాక్కుల ద్వారా దేవుడు మనతో ఈ సమయంలో మాట్లాడుతున్నాడు. అఘోరు గొప్ప జ్ఞానవంతుడు, తత్వవేత్త, ఇంకా ప్రవక్త. మరి దేవుడు అన్యుడైనప్పటికీ కూడా అతను దేవుడి యొక్క వాక్కు, దేవోక్తి అతని యొద్దకు రావటం, ఆ జ్ఞానముతో ప్రజలకు అనేకమైనటువంటి ఇటువంటి విషయాలు తెలియపరచడం మనం చూస్తాము. ఈ చిన్న చిన్న జీవుల ద్వారా జ్ఞానం పొందుకునే వారముగా ఉండాలని సోమరితనాన్ని విడిచి దేవుని ఆశ్రయించి ప్రజలతో ఐక్యముగా, మానవుడు కూడా సంఘజీవే కదండి. మానవుడు ఎప్పుడు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడడు, తను కూడా సమూహంగా ఉంటేనే బాగుంటుంది. అలాగే బల్లిలాగా మరి నైపుణ్యం, టాలెంట్ కలిగినటువంటి వారముగా మనం ఉండాలని కోరుకుంటూ ఈ ప్రసంగాన్ని నేను ముగిస్తూ ఉన్నానండి. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన మా గొప్ప తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో మీరు నాయన చిన్న జీవులైనటువంటి చీమ, మిడతలు, అలాగే బల్లి, కుందేలు ద్వారా మాతో అనేకమైనటువంటి మర్మయుక్తమైనటువంటి విషయాలు మీరు మాతో మాట్లాడి ఉన్నారు. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియచేస్తున్నాం ప్రభువా. ఈరోజు వింటున్న ప్రతి బిడ్డకి బహు జ్ఞానమును దయచేయండి, జ్ఞాపక శక్తిని దయచేయండి నా తండ్రి. చీమ వలెనైనా సోమరితనాన్ని విడిచి నా తండ్రి వారి వారి జీవితాలను కట్టుకునేవారుగా, కష్టపడే బిడ్డలుగా ఉంచమని, దీవించమని, ఈ వాక్యము వారి జీవితాల్లో ఫలభరితము చేయమని, వారి హృదయాలలో నాయన నాటింప చేయమని ఈ చిన్న ప్రార్థన యేసు నామమును బట్టి అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ సో మచ్.